ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి కార్యక్రమం మహిళలకు అవకాశం ఇవ్వాలి, మహిళల గురించి ఆలోచించాలి, మహిళలను 1 కోటి మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్పించాలి, 1 కోటి చీరలు పంచాలి, కోటీశ్వర్లను చేయాలి అనే సంకల్పంతో మరి ముందుకెళ్లడం జరుగుతుంది. ఇక్కడ దాదాపుగా 33 జిల్లాల నుంచి మా అక్క చెల్లెలు ఇందాక మరి సన్మానం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉత్పత్తి చిన్నగా మొదలైనటువంటి వాళ్ళ పెట్టుబడి 10,000, 20,000, 50,000 తోటి స్టార్ట్ అయి లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. కష్టపడి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని వృత్తిలో బిజినెస్ లో రాణిస్తున్నారు. అందుకనే వీళ్ళందరూ కూడా మనకు స్ఫూర్తిదాయకం. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మరి బిజినెస్ సంబంధించినటువంటిది ఎంచుకొని ఇవాళ వాళ్లకు సన్మానం చేయడం జరిగింది అన్న సమక్షంలో. కాబట్టి మరి దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన, దామోదర్ రాజనరసింహన్న గారి యొక్క ఆధ్వర్యంలో మన మహిళా సంఘంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఇవాళ ఆడవాళ్ళంటే ఇంట్లో అందరి గురించి ఆలోచిస్తారు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోం. సరే పిల్లలు గాని, భర్తది గాని, అమ్మది గాని, నాన్నది గాని అట్లా ముందుకు నడిపిస్తాం. ఈ క్రమంలో రకరకాల